బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. వివాదాస్పద భూముల్లోకి ఎవరొచ్చినా అరెస్టు చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా ఆర్మీ భూముల జోలికి కనుక వస్తే మాకు సమాచారం ఇవ్వనట్టు కూడా హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన వాళ్ళు ఎవరైనా పర్లేదు, ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయంటూ కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. రైట్ నౌ ఇది మొదటిసారి కాదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు గతంలో అనేక మార్లు సీరియస్ అయింది. వారాంతరాల్లో కూల్చివేతలు ఏంటంటూ, వారాంతరాల్లో నోటీసులు ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఏంటంటూ కూడా అనేక మార్లు హైడ్రా పైన రంగనాథ్ పైన సీరియస్ అయింది. అయితే మరోసారి సికింద్రాబాద్ లోతుకుంట భూ వివాదంలో హైడ్రా అధికారుల తీర్పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు అనుమతి లేకుండా మళ్ళీ ఆర్మీ భూముల జోలికి వస్తే హైడ్రా అధికారులకు సంఖ్యలు వేయాలంటూ ఆర్మీని ఆదేశించింది. వివాదాస్పద భూముల్లోకి చట్టాన్ని ఉల్లంఘించి ఎవరొచ్చినా సరే వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ స్పష్టం చేసింది. ఇప్పటికే హైడ్రా పనితీరును పలుమార్లు తీవ్రంగా మందలించిన హైకోర్టు మళ్ళీ ఆర్మీ భూములను టచ్ చేస్తే తమకు చెప్పాల్సినట్టు పేర్కొన్నటువంటి పరిస్థితి. రైట్ మరోసారి గురువారం ఇవాళ లోతుకుంట భూములపై జరిగిన విచారణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కమిషనర్ రంగనాథ్పై కోర్టు ధిక్కరణ హెచ్చరికలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వ్యవహార శైలిపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను బేఖదరు చేస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించింది. ఒకవేళ కోర్టు ధిక్కరణ ఇలాగే కొనసాగితే అధికారులను ఆర్మీ కస్టడీకి అప్పగిస్తామని, అవసరమైతే హైడ్రా కమిషనర్ను ఆర్మీ బారక్స్లో ఉంచడానికి కూడా వెనకాడబోమంటూ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. శాంతి భద్రతల పరిరక్షణ, కోర్టు ఆదేశాలు అమలు కోసం వివాదాస్పద భూమి దగ్గర ఆర్మీ బలగాలు మోహరించాలని హైకోర్టు సూచించింది. సదరు భూములకు రక్షణగా 10 మంది జవాన్లను కాపలా ఉంచాలని ఆదేశించింది. ఒకవేళ కోర్టు స్టే ఆర్డర్లు ఉల్లంఘించి హైడ్రా అధికారులు అక్కడికి వస్తే వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వారు వచ్చే హైడ్రా వాహనాల్ని కూడా వెంటనే సీజ్ చేయాలంటూ న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రైట్ నౌ ఒక్కసారిగా హైకోర్టు ఎప్పుడైతే ఈ అంశాన్ని ప్రస్తావించిందో అప్పటి నుంచి కొంత చర్చనీయాంశంగా మారుతుంది. గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం హైడ్రా కమిషనర్ రంగనాథ్పై, హైడ్రాపై కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. హైడ్రా మొదలైన నాటి నుంచి నేటి వరకు ప్రశంసలతో పాటు విమర్శలు మూటగడుతుంది. సో అటువంటి హైడ్రా పైన అయితే హైకోర్టు సీరియస్ అయింది. వివాదాస్పద భూముల్లోకి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కానీ, లేకపోతే హైడ్రా సిబ్బంది కానీ, హైడ్రా వెహికల్ కనుక వెళ్తే సో ఖచ్చితంగా వాటిని సీజ్ చేయండి, అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేయనట్టు కూడా మరి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడైనా మరి కోర్టు ఉల్లంఘన కనుక జరిగితే మరి ఆ వివాదాస్పద భూముల్లోకి తలదూరిస్తే మాత్రము వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ హైకోర్టు అయితే ఈసారి రంగనాథ్కు గట్టిగానే హెచ్చరించినటువంటి పరిస్థితి. బట్ రంగనాథ్ హైకోర్టు సూచనలతో అయినా, హైకోర్టు ఆదేశాలతోనైనా ఇప్పటికైనా మరి రంగనాథ్ వ్యవహార శైలి మారుతుందా, రంగనాథ్ ప్రవర్తనలో కొంత మార్పులు వస్తాయా అనేటువంటి చర్చ ఇటు మీడియా, సోషల్ మీడియాలో జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ హైడ్రా అతి కొంత కాలంలోనే ఇటు మంచి పేరును మూటకట్టుకుంటూనే మరోవైపు కొంతమంది నుంచి వ్యతిరేకతను సైతం మూటగడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉన్నాయి. సో ఇప్పటికైనా మరి హైడ్రా వివాదాస్పద భూముల్లోకి బుల్డోజర్లను తీసుకెళ్లకుండా ఉంటుందా, ఇప్పటికైనా ఆ ఆర్మీ భూముల్లోకి మరి నిజంగా హైడ్రా వెళ్లకుండా ఉంటుందా అనేటువంటి ఒక చర్చ మొదలైంది. బట్ ఏదేమైనప్పటికీ ఆర్మీ వివాదాస్పద భూముల విషయంలో మాత్రం హైకోర్టు అక్కడటువంటి అధికారులకు ఒక భరోసానిచ్చింది. హైడ్రా ఆఫీసర్స్ కానీ, హైడ్రా వెహికల్స్ కానీ, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కానీ ఎవరైనా సరే ఆర్మీ ఏవైతే వివాదాస్పద భూముల్లోకి కోర్టు ధిక్కరణ కింద పాల్పడి కనుక వస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరిక జారీ చేసింది.